శ్రీ మద్దాంజనేయ స్వామివారి క్షేత్రంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ స్వామి దర్శించుకునేందుకు పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి తమ ముక్కుబడులను చెల్లించుకున్నారని ఈవో కొండలరావు వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి అనగా గురువారం నుండి ఈ రోజు వరకు అనగా ఆదివారం వరకు శ్రీ స్వామివారి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈరోజు ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్విక్కులు, సిబ్బంది సమన్వయంతో వివిధ పూజా కార్యక్రమాలతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున శ్రీ స్వామివారి పవిత్రోత్సవాల కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. పంచస్యచ్యుతమనేక విచిత్ర వీర్యం త్రేశంకచక్రమణి దర్పభుజాగ్రదేతం పీతాంబరమకర కుండలనో పురాగం ప్రత్యోతేతం కపివరం మృతి భవామి. జై హనుమాన్. శ్రీ మద్దాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గురువారం నుంచి ఈరోజు వరకు ఆదివారం వరకు కూడా ఎంతో అద్భుతంగా స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలం శ్రీ స్వామివారి ప్రభాత సేవానంతరము విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, సర్వకుండాల్లోనూ ముక్త హోమాలు, హనుమత్ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని 1000 పాళ్ళు 1000 సార్లు హోమం చేయటము, తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది. తదుపరి స్వామివారికి ధ్రువమూర్తికి న్యాసార్చన, తదుపరి పవిత్ర విసర్జన చేసి మహదాసి నిర్వచనతోటి కార్యక్రమం ముగిసింది. ఆలయంలో జరిగేటటువంటి అర్చనాది కైంకర్యంలో కానీ సర్వ కైంకర్యాల్లోనూ జరిగేటటువంటి తెలిసి కానీ తెలియక కానీ జరిగేటటువంటి లోపాలు భక్తుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ ఏదైనా తెలియక చేసినటువంటి తప్పులు కానీ అవన్నీ కూడా పోయి ఆలయ పవిత్రతని ఇనుమడింప చేయడం కోసం చేసేటటువంటి పవిత్రోత్సవాల్లో ఈరోజు మహాపూర్ణాహుతితో పరిసమాప్తయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి, తరించండి. యథావిధిగా మధ్యాహ్నం నుంచి శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు ఉంటాయి. స్వస్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా లడ్డూ పాటను ఘనంగా నిర్వహించారు. ఈ పాటలో 1,06,000 రూపాయలకు డాక్టర్ బుద్ధ దివ్యరాజు దక్కించుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేబ్రోలు నివాసి పార్టీ కార్యాలయంలో భారీ గణేషుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద నిర్వహించిన 10 కిలోల లడ్డూకు వేలం నిర్వహించగా జనసేన వీర మహిళ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ బుర్రా దివ్యరాజు 1,06,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను పిఠాపురం కుక్కటేశ్వరాలయంకు చేర్చి ఆలయ అర్చకుల సమక్షంలో అసెంబ్లీ నియోజకవర్గంలో 54 పంచాయతీ గ్రామాలకు అందజేయడం జరిగింది. వేలం ద్వారా వచ్చిన 1,06,000 రూపాయలు చెక్కు రూపంలో పిఠాపురం వరద బాధితులకు జనసేన పార్టీ సహాయ నిధికి అందజేయడం జరిగిందని, పవన్ కళ్యాణ్ ఇంట్లో పూజ చేసిన గణేశుని లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయాలని సదుద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 54 గ్రామాలకు అందజేస్తామని అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి గోపీనాథపురం గ్రామంలో వరసిద్ధి వినాయకుని విగ్రహం ఊరేగింపు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఆడపడుచులచే కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. బలగ జనార్దన్ రావు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. Beautiful.
Please like, share, subscribe our channel.